హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎన్ ఇన్ఫో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎంఎన్ ఇన్ఫో. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకెవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మేము వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఈరోజు మనము ఏ బర్త్డే లెటర్లోని టెక్స్చువల్ గ్రామర్ చూద్దాం. గ్లాసరీ. ప్రెజెంట్స్ అంటే మీనింగ్ గిఫ్ట్స్, అంటే బహుమతులు అని అర్థం. ప్రెజన్ అంటే జైలు. సెర్మోన్, ఏ టాక్ ఆన్ ఏ మోరల్ సబ్జెక్ట్, అంటే సెర్మోన్ అంటే ఉపన్యాసము అని అర్థం. డోలింగ్ అవుట్, టు గివ్ ఆర్ డెలివర్ ఇన్ స్మాల్ పోర్షన్స్, అంటే చిన్న భాగాలుగా పంపిణీ చేయడం అని అర్థం. ఇమేజైన్ మీన్స్ సపోజ్ ఆర్ ఎజ్యూమ్, అంటే ఊహించడం అని అర్థం. స్టోలెన్ అంటే వన్ అని మీనింగ్. ఫార్చునేట్ అంటే లక్కీ, అంటే అదృష్టం అనే మీనింగ్. రూమ్ ఫర్ మీన్స్ ప్లేస్ ఫర్ ఆర్ ఆపర్చునిటీ ఫర్, అంటే స్థలం కోసం అని మీనింగ్. సెరెన్ మీన్స్ కామ్ ఆర్ పీస్ఫుల్, అంటే శాంతమైన, నిర్మలమైన అంటారు కదా అది. అన్రఫల్డ్, నాట్ డిజార్డర్డ్, అంటే అల్లకల్లోలం అని అర్థం. రెస్ట్ మీన్స్ రిమైనింగ్, అంటే మిగిలిన అని అర్థం. కంటైన్ అంటే క్యారీ, అంటే కలిగి ఉండడం అని అర్థం. యాక్టివిటీ 2, కాంప్రహెన్షన్. ఫస్ట్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్, ఆన్ వాట్ అకేషన్ డిడ్ నెహ్రూ రైట్ దిస్ లెటర్ టు హిస్ డాటర్ ఇందిరా? నెహ్రూ wrote that letter to his daughter Indira on her birthday. Second, why can he not send her a material or solid present? Answer, Nehru is in Naini prison, so he cannot send material or solid presents. Third, what advice did Indira get from her father? Answer, Nehru conveyed his advice to Indira. You have always thought that the best way to find out what is right and what is not right, what should be done and what should not be done. Fourth, who became India's soldiers of freedom? Men and women and even little children come out of their little shells were became India's soldiers of freedom. Fifth, what does it mean if you desire to hide something? For the desire to hide anything means that you are afraid, and fear is a bad thing and unworthy of you. Sixth, who has inspired millions of Indians to fight for freedom? Mahatma Gandhi, Bapuji, has inspired millions of Indians to fight for freedom. సెకండ్, మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇక్కడ మ్యాచింగ్ ఇచ్చాడు. కాలం ఏ, కాలం బి ఇచ్చారు. కాలం ఏలో ఉన్న సెంటెన్స్ చదివి కాలం బిలో ఉన్న సెంటెన్స్కి మ్యాచ్ చేయాలి. నేను ఇక్కడ కాలం బికి 6 సెంటెన్స్ ఇచ్చారు కదా, ఆ 6 సెంటెన్స్కి నెంబరింగ్ ఇచ్చాను మనకి ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి. ఫస్ట్, ద మ్యాజిక్ ఆఫ్ బాపూజీస్ మెసేజ్, దానికి ఆన్సర్ వచ్చి 6th, has stolen the hearts of millions of men and women. Second, Jawaharlal Nehru says that in our freedom movement. ఈ సెంటెన్స్కి ఆన్సర్ వచ్చి 5th, there is no room for secrecy or hiding. Third, when the time comes, ordinary men and women. దీనికి ఆన్సర్ వచ్చి 4th, become interested in a great cause. Fourth, Jawaharlal Nehru dislikes. Then answer వచ్చి ఫస్ట్ది, sermonizing and doling out good advice. Fifth, according to Nehru, if we are to be India's soldiers of freedom, దీనికి ఆన్సర్ వచ్చి 3rd, we have to respect India's honor. 6th సెంటెన్స్ ఏంటంటే great leaders can. దీనికి ఆన్సర్ వచ్చి 2nd, ఇన్స్పైర్ పీపుల్ టు డూ గ్రేట్ డీడ్స్. మనం దీన్ని మ్యాచింగ్ చేసాం కదా.
మనం పైన మ్యాచింగ్ చేసాం కదా, ఆ మ్యాచింగ్ చేసిన దాన్ని ఇక్కడ ఇచ్చిన బ్లాంక్స్లో మనం ఈ 6 సెంటెన్స్ మ్యాచ్ చేసి ఇక్కడ రాసాము. నౌ రైట్ ద సెంటెన్స్ అన్నారు కదా, ఈ బ్లాంక్స్లో మనం మొత్తం పైన ఇచ్చిన మ్యాచింగ్ మొత్తాన్ని ఇక్కడ రాసాం. యాక్టివిటీ 3. ఫస్ట్, లెట్స్ రీవిజిట్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఫ్రమ్ ద లెసన్. అన్అఫ్రైడ్ అండ్ అన్రఫల్డ్ అనే 2 వర్డ్స్ ఇచ్చారు. దీస్ ఆర్ ఆపోజిట్ వర్డ్స్ ఫర్ అఫ్రైడ్ అండ్ రఫల్డ్ రెస్పెక్టివ్లీ. ఈ వర్డ్స్ అన్అఫ్రైడ్ అలాగే అన్రఫల్డ్ అనేవి అఫ్రైడ్కి రఫల్డ్కి ఆపోజిట్ వర్డ్స్ అనమాట. సచ్ వర్డ్స్ ఆర్ ఫ్రాజెస్ విచ్ గివ్ ఆపోజిట్ మీనింగ్స్ ఆర్ కాల్డ్ యాంటోనియమ్స్. ఆ వర్డ్స్ వ్యతిరేకంగా అక్కడ ఇచ్చిన వర్డ్కి మరొక వ్యతిరేక పదం రాస్తే దాన్ని మనం యాంటోనియమ్స్ అంటారు, తెలుగులో వ్యతిరేక పదాలు అంటారు. హియర్ ఆర్ సమ్ అదర్ యాంటోనియమ్స్ ఫర్ యూ. ఇక్కడ కొన్ని యాంటోనియమ్స్ ఇచ్చారు. ట్రూత్, అన్ట్రూత్, లై, లైట్, డార్క్, బ్రేవ్, టిమిడ్, నెవర్, ఆల్వేస్. నౌ కలెక్ట్ ద యాంటోనియమ్స్ ఫర్ ద ఫాలోయింగ్ వర్డ్స్, యువర్ టీచర్ విల్ హెల్ప్ యూ. ఇక్కడ కొన్ని యాంటోనియమ్స్ ఇచ్చారు, దానికి మనం ఆన్సర్స్ రాద్దాం. ఫస్ట్, గ్రేట్, గ్రేట్ యాంటోనియం లిటిల్. సెకండ్, వైజ్, వైజ్ యాంటోనియం ఫూలిష్. థర్డ్, ఫార్చునేట్, ఫార్చునేట్కి యాంటోనియం అన్ఫార్చునేట్. ఫోర్త్, రైట్, రైట్ యాంటోనియం రాంగ్. ఫిఫ్త్, లిటిల్, బిగ్, డిస్లైక్, లైక్, ఈజీ, డిఫికల్ట్. హైడ్, ఎక్స్పోజ్, ఫ్రెండ్స్, ఎనిమీ, అన్వర్తి, వర్తి. యాక్టివిటీ 4. లెట్స్ రీవిజిట్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఫ్రమ్ ద లెసన్. ఇక్కడ కొన్ని వర్డ్స్ ఇచ్చారు, దాంట్లో ఆ వర్డ్స్లో ఆ వర్డ్ మనం ప్రొనౌన్సియేషన్ చేసినప్పుడు అంటే పలికినప్పుడు దాంట్లో ఒక లెటర్ అనేది సైలెంట్గా ఉంటుంది. అవి ఏంటో చూద్దాం. అక్కడ సైలెంట్ లెటర్ అన్నారు, అలాగే ప్రొనౌన్స్డ్ యాజ్ మనం ఎలా పలుకుతాం అనేది టేబుల్లో ఇచ్చాడు. నౌ అనే వర్డ్ ఇచ్చాడు, ఇందులో స్పెల్లింగ్ KNOW అంటే నో అని అర్థం. కానీ ఇక్కడ మనం కే పలకం, కే అనేది సైలెంట్ వర్డ్ అవుతుంది. మన ప్రొనౌన్సియేషన్ ఎలా ఉంటుంది, నౌ అంటాం. షుడ్, షుడ్లో ఎల్ ఉంది కదా, ఈ ఎల్ అనేది మన సైలెంట్, అప్పుడు దాన్ని షుడ్ అంటాం. టాకింగ్, టాకింగ్లో ఎల్ అనేది సైలెంట్, దాన్ని టాకింగ్ అంటాం. సైలెంట్ లెటర్స్ ఆర్ ద లెటర్స్ ఇన్ వర్డ్స్ దట్ ఆర్ నాట్ ప్రొనౌన్స్డ్ బట్ మేక్ ఏ హ్యూజ్ డిఫరెన్స్ టు ద మీనింగ్ అండ్ సమ్టైమ్స్ ద ప్రొనౌన్సియేషన్ ఆఫ్ ద హోల్ వర్డ్. ఇక్కడ సైలెంట్ లెటర్స్ మనం యూజ్ చేస్తున్నాం కదా, వాటి ప్రొనౌన్సియేషన్ వేరుగా ఉంటుంది, కానీ ఆ వర్డ్లోని మనం ఆ లెటర్ని మనం ప్రొనౌన్సియేషన్ అనేది చేయము. మోస్ట్ ఆఫ్ దీస్ సైలెంట్ లెటర్స్ వర్ ప్రొనౌన్స్డ్ ఫర్ సెంచురీస్ అండ్ దెన్ దే బికమ్ సైలెంట్ బట్ ద స్పెల్లింగ్ వాజ్ ఆల్రెడీ ఫిక్స్డ్ విత్ దెమ్. ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. సమ్ మోర్ సైలెంట్ లెటర్స్. షుడ్, షుడ్లో ఎల్ సైలెంట్, షుడ్ అని మనం ప్రొనౌన్సియేషన్ చేస్తాం అంటే పలుకుతాం. వెన్స్డే, వెన్స్డే, డి సైలెంట్, అక్కడ వెడ్నెస్డే అనం, వెన్స్డే అనేస్తాం. కాఫ్, ఎల్ సైలెంట్. నిమోనియా, నిమోనియాలో పి సైలెంట్. క్యాసిల్, ఇక్కడ టీ సైలెంట్. నైట్, కే సైలెంట్. కుడ్, ఎల్ సైలెంట్. మ్యాచ్, టీ సైలెంట్. బాంబ్, బీ సైలెంట్. ఆఫెన్, టీ సైలెంట్. నీ, కే సైలెంట్. అవర్, హెచ్ సైలెంట్. నౌ రీడ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ అండ్ ఐడెంటిఫై ద సైలెంట్ లెటర్స్. యువర్ టీచర్ విల్ సపోర్ట్ యూ విత్ ద హెల్ప్ ఆఫ్ ద డిక్షనరీ. ఇక్కడ కొన్ని వర్డ్స్ ఇచ్చారు, దాంట్లో సైలెంట్ లెటర్ ఏది అనేది మనల్ని ఇక్కడ రాయమన్నారు. ఆటమ్, ఎన్ సైలెంట్. ఆనెస్ట్, హెచ్ సైలెంట్. ఇక్కడ హానెస్ట్ అనుకుంటారు కానీ ఆనెస్ట్ అని పలుకుతాం కాబట్టి హెచ్ సైలెంట్. త్రూ, జీ సైలెంట్. కోమ్, బీ సైలెంట్. నైఫ్, కే సైలెంట్. సాఫెన్, టీ సైలెంట్. సైకాలజీ, పీ సైలెంట్. వుడ్, ఎల్ సైలెంట్. Activity 5. First, let's revisit the following sentence from the lesson. I have always thought. Out of the discussion, sometimes a little bit of truth comes out. Never do anything in secret. In the above sentences, the underlined words show how often something happens.
సచ్ వర్డ్స్ ఆర్ కాల్డ్ యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్స్. ఇక్కడ యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్స్ అంటే మనం కొన్ని వర్డ్స్ని తరచుగా అలాగే ఆఫెన్లీ అంటే అరుదుగా యూజ్ చేస్తాం కదా, వాటిని మనం ఇక్కడ యూజ్ చేస్తాం. ఏదైనా కొన్ని సెంటెన్సెస్ని మనం రెగ్యులర్గా రొటీన్గా అలాగే రొటీన్గా లేదా రిపీటెడ్గా మనం ఎక్కువ వాడుతున్నప్పుడు ఈ యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీని వాడతాం. అంటే ఈ సచ్ వర్డ్స్ వాడతాం. అంటే ఆల్వేస్, సమ్ టైమ్స్, నెవర్, యూజువల్లీ, ఓపెన్లీ అలాంటి వర్డ్స్ని మనం ఈ యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీలో యూజ్ చేస్తాం. యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్స్ ఆర్ ఆఫెన్ యూజ్డ్ టు ఇండికేట్ రొటీన్ ఆర్ రిపీటెడ్ యాక్టివిటీస్. ఈ యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అనేది మనం ఎప్పుడు రొటీన్గా జరిగే పనులకి అలాగే రిపీటెడ్గా జరిగే యాక్టివిటీస్కి మనం యూజ్ చేస్తాం. సో దే ఆర్ ఆఫెన్ యూజ్డ్ విత్ ద సింపుల్ ప్రెజెంట్ టెన్స్. వీటిని మనం ఎప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మాత్రమే యూజ్ చేస్తాం. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ అండ్ అబ్జర్వ్ ద అండర్లైన్ యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్స్. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. వి గో ఆన్ ఎ వెకేషన్ అట్ లీస్ట్ వన్స్ యాన్యువల్లీ. మేము ప్రతి సంవత్సరం వెకేషన్కి ఒక్కసారైనా వెళ్తాము. ప్రతి సంవత్సరం ఒకసారైనా వెకేషన్స్కి వెళ్తాము అని అన్నారు. ఇక్కడ ప్రతి ఇయర్ వన్స్ అన్నారు కాబట్టి ఇక్కడ తరచుగా జరిగేది అంటే ఇది మనకి ప్రతి సంవత్సరం జరిగే యాక్టివిటీ కాబట్టి ఇక్కడ యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీలో యాన్యువల్లీ అనే వర్డ్ని యూజ్ చేశారు. సెకండ్, ఐ యూజువల్లీ షాప్ ఫర్ గ్రోసరీస్ ఆన్ సండే మార్నింగ్స్. నేను తరచుగా యూజువల్లీ గ్రోసరీస్ ప్రతి సండే మార్నింగు నేను గ్రోసరీస్ కొంటాను, షాప్కి వెళ్తాను గ్రోసరీస్ కొనడానికి. థర్డ్, రాజు ఈజ్ ఆఫెన్ లేట్ ఫర్ వర్క్. రాజు తరచుగా వర్క్ చేయడం లేట్గా చేస్తాడు. ఫోర్త్, వి షెల్డమ్ సీ శ్రావణ్. మేము అరుదుగా శ్రావణ్ చూస్తాము. ఫిఫ్త్, మై డాక్టర్ అడ్వైజ్డ్ మీ దట్ ఐ షుడ్ బ్రష్ మై టీత్ ట్వైస్ డైలీ. ట్వైస్ అనేదానికి అండర్లైన్ చేశారు. ప్రతిరోజు డైలీ 2 సార్లు బ్రష్ చేయమని మా డాక్టర్ అడ్వైస్ చేశారు అని ఈ సెంటెన్స్ తెలియజేస్తుంది. ఇక్కడ మనం ప్రతిదీ రొటీన్గా జరిగింది, తరచుగా జరిగింది లేదా అరుదుగా జరిగిన వాటికి మనం ఈ యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అనేది యూజ్ చేసాం. కంప్లీట్ ద సెంటెన్స్ యూజింగ్ ద యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్స్ ప్రొవైడెడ్ ఇన్ బ్రాకెట్స్ ఇన్ ది కరెక్ట్ పొజిషన్. వన్ హ్యాస్ బీన్ డన్ ఫర్ యూ. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. దే గో టు ద మూవీస్ ఆఫెన్. దే ఆఫెన్ గో టు ద మూవీస్. ఫస్ట్, చంద్ర స్మైల్స్ బ్రాకెట్లో నెవర్ అన్నారు. చంద్ర నెవర్ స్మైల్స్. సెకండ్, వరుణ్ వాచెస్ ద లోకల్ టీవీ ఛానల్స్ సమ్టైమ్స్. వరుణ్ సమ్టైమ్స్ వాచెస్ ద లోకల్ టీవీ ఛానల్స్. థర్డ్, రమ్య లిజన్స్ టు హిందీ సాంగ్స్ రేర్లీ. రమ్య రేర్లీ లిజన్స్ టు హిందీ సాంగ్స్. ఫోర్త్, సాగర్ కంప్లైంట్స్ అబౌట్ హర్ చిల్డ్రన్స్ ఆల్వేస్. సాగర్ ఆల్వేస్ కంప్లైంట్స్ అబౌట్ హర్ చిల్డ్రన్. ఫిఫ్త్, వాణి ఫీల్స్ టెర్రిబుల్ యూజువల్లీ. వాణి యూజువల్లీ ఫీల్స్ టెర్రిబుల్. Conventions of writing. Let's revisit the following statements. What present can I send you from Naini prison? How can a letter contain it? ఇక్కడ 2 క్వశ్చన్స్ ఇచ్చారు. ఏ క్వశ్చన్ మార్క్ ఈజ్ ఏ పంక్చువేషన్ మార్క్. ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇచ్చారు చూడండి, ఇది అనేది పంక్చువేషన్ మార్క్ అంటారు వీటిని. ఆర్ ఏ సింబల్ దట్ షోస్ దట్ ఏ క్వశ్చన్ హ్యాస్ ఎండెడ్. ఈ సింబల్ ఉందంటే అక్కడితో ఆ క్వశ్చన్ ఎండ్ అయిపోయింది అని తెలియచేస్తుంది. క్వశ్చన్ మార్క్స్ కెన్ ఆల్సో బీ నౌన్ యాజ్ ఇంట్రాగేషన్ పాయింట్స్ యాజ్ దే ఎండ్ సెంటెన్సెస్ వేర్ అండ్ ఆన్సర్ ఆర్ రెస్పాన్స్ ఈజ్ ఎక్స్పెక్టెడ్. ఇక్కడ క్వశ్చన్ మార్క్స్ మనం యూజ్ చేసామంటే మన ఎదుటివారి నుంచి ఆన్సర్ వచ్చే విధంగా ఈ క్వశ్చన్ అడగడం జరుగుతుంది. ఇక్కడ క్వశ్చన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత చివర క్వశ్చన్ మార్క్ అనేది పెట్టడం జరుగుతుంది. ఏ క్వశ్చన్ ఆఫెన్ స్టార్ట్స్ విత్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ హూ, వాట్, వెన్, వేర్, వై ఆర్ హౌ. క్వశ్చన్స్ ఎప్పుడు WHతో స్టార్ట్ అయిన వాటితో మొదలవుతాయి, అలాగే హౌతో కూడా మొదలవుతుంది. బట్ క్వశ్చన్ మార్క్స్ క్యాన్ బి యూజ్డ్ విత్ సెంటెన్సెస్
దట్ స్టార్ట్ విచ్ అదర్ వర్డ్స్ ఆల్సో. అలాగే కొన్ని క్వశ్చన్ మార్క్స్ సెంటెన్స్తో కూడా స్టార్ట్ అవుతాయి. అంటే ఆర్ దే, ఆర్ యూ, లేదంటే డస్ అని వాడతాం కదా, అటువంటిప్పుడు కూడా మనం క్వశ్చన్ మార్క్స్ అనేది యూజ్ చేస్తాం. ఫుల్ స్టాప్స్ అండ్ క్వశ్చన్ మార్క్స్. క్వశ్చన్ మార్క్స్ ఆర్ యూజ్డ్ టు మార్క్ ద ఎండ్ ఆఫ్ ఏ క్వశ్చన్. క్వశ్చన్ మార్క్ మనం ఎప్పుడు యూజ్ చేస్తాం? క్వశ్చన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత చివరన క్వశ్చన్ మార్క్ అనేది పెడతాం. ఫుల్ స్టాప్స్ మార్క్ ద ఎండ్ ఆఫ్ స్టేట్మెంట్స్. స్టేట్మెంట్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫుల్ స్టాప్ అనేది పెడతాం. Activity 6. In the following sentence, either a full stop or a question mark is missing. Add the correct punctuation mark and rewrite the statements. ఇక్కడ కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. దాంట్లో క్వశ్చన్ మార్కులు ఎక్కడ పెట్టాలి, ఫుల్ స్టాప్స్ ఎక్కడ పెట్టాలి అని అడిగారు. వాటిని పెట్టి కింద బ్లాంక్స్లో రాయమన్నారు. ఫస్ట్, వై ఈజ్ చరణ్ క్రయింగ్. అక్కడ వై అంటే క్వశ్చన్ అడుగుతున్నారు కాబట్టి మనం క్వశ్చన్ మార్క్ పెడతాం. చివర వై ఈజ్ చరణ్ క్రయింగ్ అని చెప్పి క్వశ్చన్ మార్క్ పెడతాం. సెకండ్, ఆంటీ అండ్ అంకుల్ ఆర్ గోయింగ్ అవుట్ టు డిన్నర్. ఇక్కడ ఆంటీ అండ్ అంకుల్ బయటికి డిన్నర్ చేయడానికి వెళ్ళారు అని అన్నాడు కాబట్టి ఎండ్ అయిపోయింది స్టేట్మెంట్ అనేది. కాబట్టి ఫుల్ స్టాప్ పెడతాం. ఆంటీ అండ్ అంకుల్ ఆర్ గోయింగ్ అవుట్ టు డిన్నర్, భోజనం చేయడానికి బయటికి వెళ్ళారు అని చెప్పి ఫుల్ స్టాప్ పెడతాం. థర్డ్, ద ఎండ్ ఆఫ్ ద స్టోరీ వాజ్ వెరీ సాడ్. ఇది కూడా స్టేట్మెంట్ అంటే కాబట్టి మనం ఫుల్ స్టాప్ పెడతాం. ఫోర్త్, అవర్ న్యూ డాగ్స్ నేమ్ ఈజ్ జెన్నీ. ఇక్కడ కూడా మనం ఫుల్ స్టాప్ పెడతాం. అవర్ న్యూ డాగ్స్ నేమ్ ఈజ్ జెన్నీ. ఫిఫ్త్, హూ ఈజ్ యువర్ ఫేవరెట్ క్రికెట్ ప్లేయర్. ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నాం, WH క్వశ్చన్ కాబట్టి ఇక్కడ క్వశ్చన్ మార్క్తో ఎండ్ చేస్తాం. హూ ఈజ్ యువర్ ఫేవరెట్ క్రికెట్ ప్లేయర్ అని చెప్పి క్వశ్చన్ మార్క్ పెట్టి దాన్ని ఎండ్ చేస్తాం. Activity 7. Writing. Explain to the children the format and different components of an informal letter. Encourage them to write a letter in a similar format. మనము లెటర్ రాయడానికి కొన్ని మనం ఒక ఫార్మేట్ అనేది యూజ్ చేస్తాం. అంటే ఇన్ఫార్మల్ లెటర్స్ రాసినప్పుడు మనం ఒక ఫార్మేట్ అనేది వాడతాం. అంటే డేట్ ఎక్కడ రాయాలి, ప్లేస్ ఎక్కడ రాయాలి, అలాగే మనం గ్రీటింగ్స్ ఎక్కడ రాయాలి, అలాగే లెటర్ బాడీ ఎలా రాయాలి, చివర ఎండ్ ఎలా పెట్టాలి, అలాగే మనం సిగ్నేచర్ ఎక్కడ పెట్టాలి, అడ్రస్ ఎక్కడ రాయాలి అనేది ఒక ఫార్మేట్ ఉంటుంది. ఏదైనా లెటర్ రాయడానికి ఒక ఫార్మేట్లో రాయాలి. ద ఫార్మేట్ ఆఫ్ ఎ లెటర్ ఈజ్ గివెన్ టు యూ. మనకి నెక్స్ట్ పేజీలో ఒక ఫార్మేట్ ఇచ్చారు, లెటర్ ఎలా రాయాలి అనే దానికి సంబంధించిన ఒక ఫార్మేట్ ఇచ్చారు. గివ్ దెమ్ ద ఫాలోయింగ్ ఇన్స్ట్రక్షన్స్. ఆ ఇన్స్ట్రక్షన్స్ మనం ఫాలో అయ్యి ఒక లెటర్ మనం రాయమంటున్నారు. చిల్డ్రన్, యూ హ్యావ్ రీడ్ నెహ్రూస్ లెటర్ టు ఇందిరా. మీరు నెహ్రూ లెటర్ చదివారు కదా, ఇందిరాకి రాశారు. రైట్ ఏ లెటర్ టు యువర్ యంగర్ సిస్టర్. మీరు కూడా ఒక లెటర్ రాయండి మీ యంగర్ సిస్టర్కి, అంటే మీ చెల్లికి. హూ రైట్స్ ఏ లెటర్ టు యూ సీకింగ్ యువర్ హెల్ప్ ఫర్ ద ఎగ్జామినేషన్స్. తనకి ఎగ్జామ్కి హెల్ప్ అయ్యే విధంగా మీరు ఏం సజెషన్స్ చేస్తారు. యూ షుడ్ ఇంక్లూడ్ దీస్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ యాడ్ సమ్ ఆఫ్ యువర్ ఓన్. కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కింద ఇచ్చాం, అవి యూజ్ చేసి అలాగే కొన్ని మీరు ఓన్గా యాక్ట్ చేసి రాయమంటున్నారు ఇన్ఫార్మల్ లెటర్. ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. రిమైన్ కూల్, డోంట్ వర్క్ టూ హార్డ్, స్లీప్ వెల్, హ్యావ్ ఏ హెల్దీ డైట్. నౌ స్టార్ట్ రైటింగ్ ఏ లెటర్ బై ఫాలోయింగ్ దీస్ ఇన్స్ట్రక్షన్స్. కింద ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, వాటిని ఫాలో అవుతూ మనల్ని లెటర్ రాయమన్నారు. దీస్ ఇన్స్ట్రక్షన్స్ నాట్ ఓన్లీ హెల్ప్ యూ టు రైట్ ఏ లెటర్ బట్ ఆల్సో ఇంట్రడ్యూస్ యూ టు ద డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఏ లెటర్. ఇది మనకి కింద ఒక డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ లెటర్ యొక్క రాసినప్పుడు మన పార్ట్స్ ఎక్కడెక్కడ ఏం రాస్తామనేది ఇక్కడ మనకి ఒక ఫార్మాట్ ఇచ్చారు. హెడ్డింగ్, అలాగే గ్రీటింగ్, బాడీ, క్లోజింగ్, సిగ్నేచర్, అడ్రస్ ఆన్ ద ఎన్వలప్. మనం ఒక లెటర్ రాసాం, చూద్దాం. నౌ యూజ్ ద ఫాలోయింగ్ టెంప్లెట్ టు రైట్ యువర్ లెటర్. ఇక్కడ మనం చూడండి హెడ్డింగ్ ఏం పెట్టాం, ప్లేస్ రామాపురం, డేట్ 23/2022. గ్రీటింగ్, హాయ్ డియర్, ఎవరికి రాస్తున్నాం, యంగర్ సిస్టర్. బాడీ ఏం రాస్తున్నాం అంటే మనకి తనకి ఎటువంటి మనం హెల్ప్ చేద్దాం అనుకుంటున్నామో,
ఎలాంటి సజెషన్స్ ఇవ్వాలనుకున్నాం అది ఇక్కడ మనం రాస్తాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లెటర్ అబౌట్ మై హెల్ప్ ఫర్ ద ఎగ్జామినేషన్స్. ఫస్ట్ యూ హ్యావ్ టు రైట్ ఈజీ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఇన్ ద ఎగ్జామినేషన్. యూ డోంట్ వర్క్ టూ హార్డ్. యూ స్లీప్ వెల్ ఎట్ ద నైట్ టైమ్ అండ్ యూ టేక్ హెల్దీ ఫుడ్ అనే లెటర్ బాడీ రాసి నెక్స్ట్ క్లోజింగ్ హియర్స్ విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్ అని చెప్పి క్లోజ్ చేసి ఇక్కడ సిగ్నేచర్ యువర్స్ లవింగ్ సిస్టర్ ఇక్కడ సిగ్నేచర్ పెడతాం. నెక్స్ట్ అడ్రస్ ఆన్ ద ఎన్వలప్ అంటే మనం యంగర్ సిస్టర్కి రాసాం కదా, ఆ యంగర్ సిస్టర్ యొక్క అడ్రస్ ఇక్కడ రాయాలి, సిస్టర్స్ నేమ్ రాయాలి, మొత్తం ఆ అడ్రస్ రాసి మనం పోస్ట్ చేస్తే ఆ సిస్టర్కి ఈ లెటర్ అనేది వెళ్తుంది. యాక్టివిటీ 8 లిజనింగ్ అండ్ రెస్పాండింగ్. First ask children to read information in the tables to know the biography of Srimati Indira Gandhi. Encourage them to do the activity given. ఇక్కడ ఇందిరాగాంధీకి సంబంధించిన కొంచెం బయోగ్రఫీ ఇచ్చారు, దీనికి సంబంధించిన కొన్ని బ్లాంక్స్ ఇచ్చారు కింద. నౌ కంప్లీట్ ద ఫాలోయింగ్ టేబుల్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ గివెన్. పైన ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కదా, ఈ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని కింద బ్లాంక్స్ ఫిల్అప్ చేయమన్నారు. ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ 19th November 1917 ఇక్కడ ఇచ్చారు చూడండి, 19th November 1917. సెకండ్ మ్యారీడ్ టు ఫిరోజ్ గాంధీ ఇన్ మార్చ్ 1942. ఫిరోజ్ గాంధీ మార్చ్ 1942. మినిస్టర్కి ఎప్పుడు చేశారు, 1964 to 66 సర్వ్డ్ యాజ్ ద మినిస్టర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్టర్ డెత్ ఆఫ్ లాల్ బహదూర్ శాస్త్రి ఇన్ 1966 ఇక్కడ చూడండి, 1960 షీ బికమ్స్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్టర్ డెత్ ఆఫ్ లాల్ బహదూర్ శాస్త్రి. డేట్ ఆఫ్ డెత్ 31st October 1984. ఆమె ఎప్పుడు చనిపోయారు, ఎక్కడ ఇచ్చారు, 1984 ఆన్ 31st October అని ఇక్కడ ఇచ్చారు అని మనం ఇలా రాసాం. సెకండ్ నౌ రెస్పాండ్ ఆన్ ఏ బ్రీఫ్ బయోగ్రఫీ ఆఫ్ శ్రీమతి ఇందిరా గాంధీ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్ బేస్డ్ ఆన్ ద అబౌవ్ హింట్స్. పైన ఇచ్చిన హింట్స్ ఆధారంగా చేసుకొని మనకు ఓన్గా ఒక బయోగ్రఫీ రాయమన్నారు. ఇందిరాగాంధీకి సంబంధించి కొంచెం ఇందిరాగాంధీ యొక్క బయోగ్రఫీ రాయమన్నారు. Indira Priyadarsini Gandhi was born on 19th November 1917 in Allahabad in India. Indira Gandhi was lone child of Jawaharlal Nehru. He is the first Prime Minister of India. She married Firoz Gandhi. She had 2 sons, Rajiv Gandhi and Sanjay Gandhi. She served as the Minister of Information and Broadcasting in 1964 to 66. After the death of Lal Bahadur Shastri, she becomes the Prime Minister of India in 1966. She was the 3rd Prime Minister of India. Also, she was the first female Prime Minister of India. On 31st October 1984, Indira Gandhi was assassinated by her own bodyguards and we lost a great leader. ఈ విధంగా ఇందిరాగాంధీకి సంబంధించిన మనం బయోగ్రఫీ అనేది ఫిలప్ చేసాం. సింగ్ అండ్ ఎంజాయ్ పోయం వి షల్ ఓవర్కమ్. ఈ పోయంని గురించి ముందు తెలుసుకునే ముందు రైటర్ గురించి మనం తెలుసుకుందాం. ముందు అబౌట్ ద పోయట్ మార్టిన్ లూథర్ కింగ్. ఈ మార్టిన్ లూథర్ కింగ్ అనే అతను 15 January 1929లో జన్మించారు. అలాగే 4th April 1968లో మరణించారు. మార్టిన్ లూథర్ కింగ్ వాజ్ అన్ అమెరికన్ క్రిస్టియన్ మినిస్టర్ అండ్ యాక్టివిస్ట్ who became the most visible spokesperson and leader in the civil rights movement from 1955 until his assassination in 1968. He received Nobel Prize in 1964. ఈయన సివిల్ రైట్స్ మూమెంట్ అనే ఉద్యమాన్ని స్థాపించి దాన్ని 1955లో స్థాపించి 1968 వరకు కొనసాగించారు. ఇతను సివిల్ రైట్స్ అంటే జాతి వివక్షతను అలాగే పౌర హక్కుల కోసం ఇతను ఎంతో పోరాటం జరిపాడు. హీ రిసీవ్డ్ నోబెల్ ప్రైజ్ ఇన్ 1964. ఇతను నోబెల్ ప్రైజ్ అనేది 1964లో వచ్చింది దీనికి నోబెల్ ప్రైజు. ఈ పోయం ఇప్పుడు చూద్దాం. We shall overcome, we shall overcome, we shall overcome someday.
హో డీప్ ఇన్ మై హార్ట్ ఐ డూ బిలీవ్ దట్ వీ షల్ ఓవర్కమ్ సమ్ డే. అంటే వి షల్ ఓవర్కమ్, వి షల్ ఓవర్కమ్, వి షల్ ఓవర్కమ్ సమ్ డే అంటే మేము అధిగమిస్తాము, మేము అధిగమిస్తాము, ఏదో ఒకరోజు మేము అధిగమిస్తాము. ఓ డీప్ ఇన్ మై హార్ట్ నా హృదయ అంతరాళంలో, ఐ డూ బిలీవ్ నేను నమ్ముతున్నాను, దట్ వీ షల్ ఓవర్కమ్ సమ్ డే ఏదో ఒకరోజు మేము సాధిస్తాము. అంటే ఏంటి ఇక్కడ పోయెట్ చెప్తున్నారు, ఈ జాతి వివక్షత నుండి అలాగే సివిల్ రైట్స్ సాధించడానికి కోసం మేము ఏదో ఒకరోజు దాన్ని సాధిస్తాము అని ఇతను చాలా నమ్మకంగా చెప్తున్నాడు. వీ విల్ వాక్ హ్యాండ్ ఇన్ హ్యాండ్, వీ విల్ వాక్ హ్యాండ్ ఇన్ హ్యాండ్, వీ విల్ వాక్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ సమ్ డే. హో డీప్ ఇన్ మై హార్ట్ ఐ డూ బిలీవ్ దట్ వీ షల్ ఓవర్కమ్ సమ్ డే. వీ విల్ వాక్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ మేము నడుస్తాము ఒకరి చేతులు ఒకరు పట్టుకొని. వి విల్ వాక్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ మేము ఒకరి చేతిలో ఒకరు పట్టుకొని నడుస్తాము ఏదో ఒకరోజు. వి విల్ వాక్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ సమ్ డే ఏదో ఒకరోజు మేమందరం కలిసి చేతులు చెయ్యి పట్టుకొని కలిసి నడుస్తాము. హో డీప్ ఇన్ మై హార్ట్ నా హృదయాంతరాలంలో, ఐ డూ బిలీవ్ నేను నమ్ముతున్నాను, దట్ వీ షల్ ఓవర్కమ్ సమ్ డే ఏదో ఒకరోజు మేము అధిగమిస్తాము, దాన్ని మేము సాధిస్తాము. వీఆర్ నాట్ అఫ్రైడ్, వీఆర్ నాట్ అఫ్రైడ్, వీఆర్ నాట్ అఫ్రైడ్ టుడే మేము భయపడటం లేదు, మేము భయపడటం లేదు, ఈరోజు మేము భయపడలేదు. ఓ డీప్ ఇన్ మై హార్ట్ ఐ డూ బిలీవ్ దట్ వీ షల్ ఓవర్కమ్ సమ్ డే నా అంతరాలంలో నేను నమ్ముతున్నాను, ఏదో ఒకరోజు మేము దాన్ని సాధిస్తాము, మేము అధిగమిస్తాము అని ఈ పోయెట్ సివిల్ రైట్స్ అంటే జాతి వివక్షత గురించి పోరాడాడు. గ్లాసరీ ఓవర్కమ్ సక్సెస్ ఇన్ డీలింగ్. డీప్ అంటే స్ట్రాంగ్ అని మీనింగ్. బిలీవ్ టు థింక్ దట్ ఏ ఫ్యాక్ట్ ఈజ్ ట్రూ. హ్యాండ్ ఇన్ హ్యాండ్ అంటే కనెక్టెడ్ ఆర్ టుగెదర్. కాంప్రహెన్షన్ యాక్టివిటీ 9. ఫస్ట్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఫస్ట్, వాట్ డస్ ద పోయెట్ వాంట్ టు ఎక్స్ప్రెస్ త్రూ ద వర్డ్స్ వి షల్ ఓవర్కమ్? ద పోయెట్ ఎక్స్ప్రెస్ అబౌట్ అచీవింగ్ సివిల్ రైట్స్ అండ్ racial discrimination. Second, what does the phrase walk hand in hand suggest? The phrase of walk hand in hand is people cooperating or holding each other hands. Third, what is the belief of the poet? The poet believes that something will happen one day. Fourth, what does deep in my heart mean in the poem? Deep in my heart mean is what I really feel. Second, say these set of words aloud and ask children to listen carefully and repeat them loud. ఇక్కడ టీచర్ చెప్పినప్పుడు విని పిల్లల్ని గట్టిగా చెప్పమన్నారు రిపీటెడ్గా. డీప్, రీప్, పీప్, బీప్, వాక్, బ్లాక్, చాక్, స్టాప్, అఫ్రైడ్, ప్రైడ్, సెయిడ్, మేడ్. Third, choose the best answer for each question. First, why does the writer repeat the words in each part of the song? Answer is B, to make the idea important. Second, why does the writer keep saying someday? Answer A, to tell when it will happen. Third, what does deep in my heart mean in the song? What I really feel. Fourth, what does walk hand in hand mean in the song? People cooperating. Fifth, the poet is hopeful. Answer is A. Fourth, write your own answer to this question. ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చాడు, అది మనం ఓన్గా రాయమన్నారు. ఫస్ట్, వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ పార్ట్ ఆఫ్ దిస్ సాంగ్? వాట్ డస్ ఇట్ మీన్ టు యూ? మీకు ఈ పోయం ఉంది కదా, ఈ పోయంలో ఫేవరెట్ పార్ట్ ఏంటి, దాని గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు, దాని మీనింగ్ ఏంటి, మీరు ఏం చెప్తారు? మై ఫేవరెట్ పార్ట్ ఆఫ్ ద సాంగ్ ఈజ్ వీఆర్ నాట్ అఫ్రైడ్, వీఆర్ నాట్ అఫ్రైడ్, వీఆర్ నాట్ అఫ్రైడ్ టుడే. హో డీప్ ఇన్ మై హార్ట్ ఐ డూ బిలీవ్ దట్ వీ షల్ ఓవర్కమ్ సమ్ డే. ఐ మీన్ ఐ కెన్ అచీవ్ ఇట్ వన్ డే విత్ కాన్ఫిడెన్స్ వితౌట్ ఫియర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇన్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎంఎన్ ఇన్ఫో. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకెవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.